నువ్వు అలిసిపోయావా? ఎంత ప్రయత్నించినా జీవితం సెట్ అవ్వట్లేదా? ప్రేమలో ఓడిపోయావా? జాబ్ దొరకట్లేదా? స్టడీలో ఫెయిల్ అయ్యావా? బిజినెస్‌లో లాస్ వచ్చిందా? ఇప్పుడు నీకొక డౌట్ వస్తూ ఉండొచ్చు. నా లైఫ్ ఇక అయిపోయిందా అని. అయితే ఈరోజు ఈ వీడియో కంప్లీట్‌గా చూడు. నీ లైఫ్ గురించి ఒక నిజం నీకే తెలుస్తుంది. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఇదొక సాధారణమైన ఛానల్ కాదు. బాధలో ఉన్నప్పుడు నీకు ధైర్యం ఇచ్చే స్థలం. నువ్వు ఒంటరిగా లేవు అని గుర్తు చేసే స్థలం. యేసయ్య ప్రేమ గురించి, మన జీవితానికి అర్థం చెప్పే నిజాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. మీరెక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్‌లో చెప్పండి. మీకోసం మేము ప్రార్థిస్తాం. మనలో చాలా మంది చాలా సైలెంట్‌గా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. బయటకి నవ్వుతారు, లోపల ఏడుస్తారు. లైఫ్‌లో అన్నీ ట్రై చేసినా సక్సెస్ రావడం లేదు. లవ్‌లో ఎంతో నమ్మకంగా ఉన్నా బ్రేకప్ అయింది. స్టడీ ఎంతో కష్టపడి చదివినా గూడా అనుకున్నంత రిజల్ట్ రాలేదు. బిజినెస్ ఎంత స్టార్ట్ చేసినా, ఎలాంటి బిజినెస్ చేసినా ఉన్నదంతా పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే లాసొచ్చింది. అప్పుడు మనసులో ఒక మాట అనిపిస్తుంది. దేవుడా! నాకే ఎందుకిలా జరుగుతుంది? నా విషయంలో ఎందుకిలా చేస్తున్నావని. దైవజనమా, ఒక విషయం క్లియర్‌గా తెలుసుకో. ఫెయిల్యూర్ అంటే ముగింపు కాదు. అది డైరెక్షన్ చేంజ్. దేవుడు నీ లైఫ్‌ని డిస్టరీ చేయడం లేదు, డిజైన్ చేస్తున్నాడు. యేసే మనకు నేర్పింది ఇదే కదా! కష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టకూడదు. ప్రతి పెయిన్ వెనకాల ఒక పర్పస్ ఉంటది. ఇప్పుడు ప్రాక్టికల్‌గా మనం చూద్దాం. నీ లైఫ్ చేంజ్ కావాలంటే నువ్వేం చేయాలనే విషయాలు ఒక 5 పాయింట్లు నేను చెప్తాను, జాగ్రత్తగా విను. మొదటి పాయింట్, నీ ఆలోచనను మార్చుకో. నేను ఫెయిల్ అయ్యాను అని అనకుండా, నేను నేర్చుకున్నాను అని అనుకో. మన జీవితాన్ని మార్చేది మన పరిస్థితులు కాదు, మన ఆలోచనలే. నువ్వెప్పుడు ఇలా అనుకుంటూ ఉంటే, నేను ఫెయిల్ అయ్యాను, నేను పనికిరాని వాడిని, నేను పనికిరాని దాన్ని, నేనేం చేసినా నా జీవితంలో బ్లెస్సింగ్ నాకు రాదు అని నువ్వు అనుకున్నట్లయితే చాలా తప్పు. నీ మైండ్ కూడా అదే నమ్ముతుంది. అదే నీ లైఫ్‌ని షేప్ చేస్తుంది. కానీ ఒక చిన్న మార్పు చేసుకో. నేను ఓడిపోలేదు, నేను నేర్చుకుంటున్నానే అని అనుకో. ఫెయిల్యూర్ అనేది నిన్ను పడగొట్టడానికి కాదు, నిన్ను బలంగా చేయడానికి. నీ ఆలోచనలన్నీ పాజిటివ్‌గా అయితే, నీ రాబోయే జీవితం అద్భుతంగా ఆశీర్వదించబడుతుంది. రెండో పాయింట్, దేవునిపై నమ్మకం పెట్టు. నీ టైమింగ్‌ని కాదు, దేవుని టైమింగ్ చాలా ఆశీర్వాదాన్ని ఇస్తది. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాం, నేనెంత ప్రార్థించినా, ఎంత స్తుతించినా ఎందుకింత ఆలస్యం అవుతుంది అని. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నువ్వు త్వరగా కావాలని కోరుకుంటావు. కానీ దేవుడు సరైన సమయంలో ఇవ్వాలని చూస్తాడు. ఆయన ఆలస్యం కాదు, ఖచ్చితంగా ఇస్తాడు. కొన్నిసార్లు దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. నీ క్యారెక్టర్‌ని ఆయన బిల్డ్ చేస్తున్నాడు. యేసే మనకు నేర్పింది ఇదే కదా! నమ్మకం కోల్పోకూడదు. నీకు అర్థం కాకపోయినా దేవుని ప్లాన్ మీద నువ్వు నమ్మకం పెట్టు. అప్పుడు నువ్వు చూసేదానికన్నా గొప్పగా అద్భుతం జరుగుతుంది. ఇక మూడో పాయింట్, కన్సిస్టెంట్‌గా పని చేయడం ప్రారంభించు. ఒకరోజు ట్రై చేసి, ఇంకో రోజు వదిలేయడం. మనలో చాలామంది ఒకరోజు ప్రయత్నిస్తాం, ఫలితం రాకపోతే వదిలేస్తాం. కానీ సక్సెస్ అంటే ఒకరోజు చేసే పని కాదు. ప్రతిరోజు డిసిప్లిన్‌గా పని చేయాలి. రోజుకు చిన్న పనైనా స్టెప్ బై స్టెప్ మనం చేసినట్లయితే అది పెద్ద మార్పవుతుంది. నీ గోల్స్‌ని నువ్వు అచీవ్ చేయడానికి ప్రతిరోజు ప్రయత్నం చెయి. చిన్న ప్రోగ్రెస్ వచ్చినా సరే, చిన్నగా అయినా సెలబ్రేట్ చేసుకో. దేవుడు కూడా కష్టపడే వాళ్ళను ఆశీర్వదిస్తాడు. దైవజనమా, నెమ్మదిగా అయినా సరే ఆగకుండా ముందుకు వెళ్ళండి. కన్సిస్టెన్సీ అనేది విజయానికి నడిపిస్తది. ఇక నాలుగో పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. నెగెటివ్ పీపుల్స్‌కి చాలా దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. నీ లైఫ్‌ని నువ్వు అభివృద్ధి చేయాలంటే, నీ సరౌండింగ్స్ చాలా ప్రాముఖ్యం. నెగెటివ్ పీపుల్స్ నీలో డౌట్‌ని, అనుమానాన్ని పెంచుతారు. నీవు చేయలేవు, నీతో కాదు అని నీకున్న కాన్ఫిడెన్స్ అంతా తీసేసే మాటలు మాట్లాడతారు. నీ వల్ల కాదు అని చెప్తారు. కానీ ఇది విను, అందరూ నిన్ను అర్థం చేసుకోరు. కాబట్టి నిన్నెవరైతే ఎంకరేజ్ చేస్తారో, నిన్నెవరైతే సపోర్ట్ చేస్తారో, నువ్వు చేయగలవు అని నీకెవరైతే సపోర్ట్‌గా నిలబడి, నీకు సపోర్ట్‌గా ఉంటారో వాళ్ళకు దగ్గర ఉండడానికి ప్రయత్నించి. రైట్ పీపుల్స్‌ని నీ చుట్టూ సరౌండింగ్స్‌లో సెలెక్ట్ జేసి పెట్టుకో. రాంగ్ పీపుల్‌కి ఎంత దూరంగా ఉంటావో, నీ లైఫు నీకంత క్లారిటీయే వస్తుంది. ఇక ఐదో పాయింట్, ఇది చాలా ప్రాముఖ్యం. పైన చెప్పిన 4 ఉన్నా లేకపోయినా, ఈ ఐదోది మాత్రం లేకపోతే పైన 4 పనులు చేసినా కూడా నువ్వు ఆశీర్వాదాన్ని చూడలేవు. ఈ 4 పాటు చివరిగా ప్రార్థన మరియు పని. ఈ 2 నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా దేవుడిచ్చే ఆశీర్వాదాలను నువ్వు జీవితంలో అనుభవిస్తావు. ప్రార్థన మాత్రమే కాదు, పని కూడా నువ్వు చేయగలగాలి. నువ్వు అనుకున్న గోల్స్‌కి
నీకున్న ప్రతి గోల్‌ను నువ్వు రీచ్ అవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా కష్టపడి పని చేయాల్సిందే. ప్రార్థన చాలా ముఖ్యమైనది. ప్రార్థన మాత్రమే కాదు, పని కూడా చాలా అవసరం. నువ్వు దేవునిని అడిగితే ఆయన మార్గం మాత్రమే చూపిస్తారు. కానీ నడవాల్సింది మాత్రం నువ్వే. ప్రార్థన చెయ్యి, ప్లాన్ చేసుకో, పని కూడా చెయ్యి. అప్పుడు అద్భుతం జరుగుతుంది. నమ్మకము ప్లస్ పని కలిస్తే అసాధారణమైనవి కూడా సాధ్యమవుతాయి. ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అవుతుంది. ఎన్నో సార్లు ఒంటరిగా కూర్చొని నువ్వు ఏడ్చిన సందర్భాలుండొచ్చు. ఒంటరిగా కూర్చొని బాధపడిన సందర్భాలుండొచ్చు. కానీ ఇది విను, నువ్వెప్పుడు యూజ్‌లెస్ కాదు. నీ లైఫ్ వేస్ట్ అసలు కానే కాదు. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకో. నేను దేవుడిని వదిలిపెట్టను. నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. నా ఉద్యోగాన్ని వదిలిపెట్టను. మళ్ళీ ప్రయత్నిస్తాను. ఎందుకంటే దేవుని ఉద్దేశ్యం చాలా పెద్దదిగా ఉంటుంది. మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో కామెంట్‌లో చెప్పండి. ఐ విల్ నాట్ గివ్ అప్ అని టైప్ చేయండి. నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మెసేజెస్ కోసం ఛానెల్ ఫాలో అవ్వండి. జీవితంలో ఫెయిల్యూర్ వచ్చినా, ప్రేమలో ఓడిపోయినా, కెరీర్‌లో డిలే అయినా గుర్తుపెట్టుకో, దేవుడు మీ కథను ఇంకా ముగించలేదు. మీరనుకున్న అద్భుతమైన జీవితం మీ కొరకు ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదించడానికి ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు మీకోసం. నీ లైఫ్‌లో ఎవరైతే నిన్ను రిజెక్ట్ చేశారో, ఎవరైతే నిన్ను హర్ట్ చేశారో, ఎవరైతే నిన్ను ఫెయిల్యూర్ అన్నారో, ఇక నువ్వు బాగుపడవు, నువ్వు పైకి రావు అని ఎవరైతే అన్నారో, వారిని మళ్ళా ఎలా ఫేస్ చేయాలనే విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. వారినెప్పుడూ కోపంతో చూడకు. నీ బాధను కూడా వారికి చూపించకు. నీ అభివృద్ధితో వారిని నువ్వు ఫేస్ చేయాలి. నీ సక్సెస్‌తో వారిని నువ్వు ఫేస్ చేయాలి. నీ సక్సెసే వారికి బెస్ట్ ఆన్సర్ అవుతుంది. నీ ఆశీర్వాదమే వారికి బెస్ట్ ఆన్సర్ అవుతుంది. నువ్వు చేంజ్ అయ్యావని చూపించు. నీ లైఫ్ బిల్డ్ చేసుకో. ఎందుకంటే వాళ్ళు నిన్ను అనుమానించారు. ఇక నువ్వు పైకి రావని నిన్ను అవమానపరిచారు. కానీ దేవుడు మాత్రం నిన్ను నమ్మాడు. నీతో అవుతుందని నిన్ను ఎంకరేజ్ చేసి నువ్వు ఆశీర్వదించబడ్డానికి, నువ్వు అనుకున్న గోల్స్‌ని రీచ్ అవ్వడానికి నీ దేవుడు నీకు సహాయం చేశాడు. నిన్ను ఎవరు పడగొట్టినా దేవుడు నిన్ను మళ్ళీ నిలబెడతాడు. నీ జీవితం ఇంకా పూర్తి కాలేదు. ఇలాంటి అవరోధాలు నీ జీవితంలో ముందు ఎన్నొచ్చినా సరే వాటన్నిటిని ఎదిరించి నీ దేవుడు నిన్ను నిలబెడతాడు. ఉన్నత స్థితిలో, ఉన్నతమైన శిఖరాలు నిన్నెక్కించి, ఉన్నతమైన స్థాయిలో ఆయన నిన్ను నిలబెట్టడానికి ఆయన మాత్రమే సమర్థుడు. లవ్‌లో ఫెయిల్ అయ్యానని బాధపడ్డావు కదా! దేవుడు నీతో చెప్తున్న మాట, ఎవరైతే నిన్ను రిజెక్ట్ చేశారో, ఎవరితో అయితే బ్రేకప్ అయిందో, వారికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే వారిని నీ జీవిత భాగస్వామిగా దేవుడు నీకిస్తాడు. బిజినెస్‌లో లాస్ వచ్చిందని బాధపడుతున్నావు కదా! ఎంతైతే నువ్వు పెట్టుబడి పెట్టి నువ్వు లాస్ అయ్యావో, ఇక మీదట నువ్వు పెట్టే ప్రతి పెట్టుబడి మీద నువ్వు అనుకున్న దానికంటే నూరింతలుగా ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కష్టపడి చదివినా అనుకున్నంత రిజల్ట్ రాలేదని బాధపడుతున్నావు కదా! నీకంటే ఉన్నతమైన చదువులు చదివి కూడా సాలరీకి ప్రతి నెల నీ ఎదుట చేతులు చాపే చాలా మందిని దేవుడు నీ క్రింద ఉంచే అద్భుతమైన ప్రణాళిక ఆయన నీ కొరకు కలిగి ఉన్నాడు. నువ్వనుకున్న కంపెనీలో నీకు జాబ్ రాలేదని బాధపడుతున్నావు కదా! నువ్వు ఒకరి కింద జీతానికి పని చేయడం నీ దేవునికి ఇష్టం లేదు గనక, నీవే ఒక అద్భుతమైన కంపెనీ పెట్టి, చాలా మందికి జాబ్స్ ఇచ్చే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకో, కష్టపడు, ముందుకెళ్ళు, ప్రార్థన చెయ్యి. నీ చుట్టూ సరౌండింగ్సు మంచి వారిని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే ఈ రోజు నుంచి ప్రార్థన చెయ్యి, పని చెయ్యి. నీ చుట్టూ సరౌండింగ్స్‌లో మంచి మనుషులను పెట్టుకో. నీ విషయంలో మంచిని కోరుకునే వారిని నీ చుట్టి సరౌండింగ్స్‌లో పెట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఒకరోజు ఫెయిల్యూర్ వచ్చిందని వదిలిపెట్టకుండా కన్సిస్టెన్సీగా నీకొచ్చిన పని చేసుకుంటూ ముందుకు వెళ్ళు. నేను ఫెయిల్ అయ్యాను అని అనకుండా, నేను నేర్చుకుంటున్నాను అనే నమ్మకంతో ముందుకు వెళ్ళు. దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి ముందుకెళ్ళు. ఆయన తప్పకుండా నువ్వు కోరుకున్న, నువ్వు అనుకున్న ఉన్నతమైన స్థితిలో ఆయన నిన్ను నిలబెట్టి, నీ జీవితాన్ని ప్రకాశింపచేయునుగాక.